రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకొనును. హల్లెలూయా. ఇక్కడ కనుక మనం చూస్తే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి సత్యము మనందరికీ కూడా తెలుసు కదండి. అయితే ఈ సత్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే మరి ఆ నీతిమంతులైనటువంటి వారు నీతిమంతులుగా మారాలని ఆశపడుతున్నారు, అంటే ఆ నీతిమంతులు ఎవరు అని అంటే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని. భూమి మీద మనం అందరం కూడా నివసించుచున్న ప్రతి ఒక్కరం కూడా ఆ నీతిమంతులమే. అలాంటి అనీతిమంతులమైనటువంటి మనము నీతిమంతులుగా మార్చబడాలి అని అంటే మనము ఏం చేయాలంటే మన హృదయంలో మన కొరకు, మన నీతిమంతులుగా మార్చబడట కొరకు మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి తన యొక్క రక్తాన్ని చిందించారు అనేటువంటి విషయము, మరలా ఆయన 3వ దినము తిరిగి లేచాడు అనేటువంటి విషయమును గనుక మనము మన హృదయాల్లో విశ్వసించినట్లయితే మనము మరి రక్షింపబడతాము అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. మరి మనం నీతిమంతులుగా మార్చబడతాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. మనము హృదయంలో విశ్వసించటం మాత్రమే కాదు, కానీ మన నోటితో మనము ఏం చేయాలంటే మరి ఆయన నా రక్షకుడు, యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, నా పాపాన్ని పరిహరించడానికి వచ్చినటువంటి వాడు, నా శాపాన్ని కొట్టివేయడానికి వచ్చినటువంటి వాడు, పాత రోత జీవితం నుంచి నన్ను విమోచించడానికి వచ్చినటువంటి వాడని నేను పరిపూర్ణంగా నమ్ముచున్నాను. ఆయన ద్వారా తప్ప నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేను అనేటువంటి విషయాన్ని, ఆయన నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు అనేటువంటి విషయాన్ని మనము ధైర్యంగా కనుక నోటితో ఒప్పుకొనగలిగితే మరి దేవుడు మనకు రక్షణను అనుగ్రహించేటువంటి వాడు. కాబట్టి మనము సిగ్గుపడకుండా, మనము ఆలస్యము చేయకుండా, మనము ఆయన పైన విశ్వాసం అనేది ఉంచి మన నోటితో మనము మరి దేవుని నామాన్ని అంగీకరించినప్పుడు ఆయన మన పాపాన్ని పరిహరించి మనల్ని ఆయన బిడలుగా చేసుకుని, మనల్ని నీతిమంతులుగా ఆయన మార్చేసి ఆయన యొక్క బిడలుగా మనల్ని మరి చేసుకుని మనకి ఆ యొక్క నీతిని ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ధైర్యం కలిగి మరి ఆయన నామాన్ని ఒప్పుకునేటువంటి బిడలుగా ఉందాం, ధైర్యం కలిగి ఆయన్ని విశ్వసించేటువంటి వారము ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మనం ప్రార్థించుతాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు, సర్వాధిపతి మీకు స్తోత్రాలు, యుగయుగములు నా తండ్రి పరిపాలించువాడా మీకు వందనాలు. నిజమే ప్రభువా, అయా మాకు నీతి లేదు ప్రభువా, మీరే మాకు నీతిని అనుగ్రహించినటువంటి దేవుడు. అయా మేము అనీతిమంతులము, అయా తన్ని అన్యాయం చేసేటువంటి వారు, అయితే అయా మీ యొక్క రక్తం చేత, మీ యొక్క పునరుద్ధానం చేత మాకు నీతిని కలిగించినటువంటి గొప్ప దేవా మీకు వందనాలు ప్రభువా. నీ నామందు విశ్వాసం ఇచ్చేటువంటి ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆయన తను మా హృదయంలో విశ్వసించి మా నోటితో మీరు రక్షకుడని ఒప్పుకునేటువంటి ధన్యతను మాకు దయచేసి ఎల్లప్పుడూ మీ నామంలో నాయన జీవించుటకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.